హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్పైసీగా మటన్ కర్రీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. చూడండి, ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఒకసారి కలిపేసేసుకొని మనము ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తొందరగా అయిపోతుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా థిక్గా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ పూరీలు చేసి పెట్టేశానండి. ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం అయితే సేవ్ అవుతుందండి. తొందరగా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పోపు వేసేస్తున్నాను. అటు కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను, ఇటు కర్రీ పోపు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, ఒక యాలకు, 2 దాల్చిన చెక్క, అలాగే సాజీరా, బగారా ఆకు, కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకున్నానండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై కావాలి. ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మనకి 4 విజిల్స్ పెడతాం కదా, మటన్ అనేది ఆల్మోస్ట్ అక్కడే మనకి ఒక 80% వరకు అయితే కుక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ మటన్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాము. ఇక్కడ కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి. మళ్ళీ లాస్ట్ ఒకసారి కర్రీ చెక్ చేసుకొని తక్కువ అయినట్లయితే యాడ్ చేసుకోవచ్చు మనము. చూడండి, ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. పచ్చివాసన అనేది లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై కావాలి. ఇక్కడ కొద్దిగా పసుపుని యాడ్ చేశాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, అంతా ఒకసారి కలిపేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై కావాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. చూడండి, ఇక్కడ చక్కగా అన్నీ ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇక్కడ మటన్ ముక్క అనేది మనకు ఒక 80% వరకు అయితే కుక్ అయింది కదండి. ఇప్పుడు మటన్ని ఇందులో వేసేసుకోవాలి వాటర్తో సహా. ఇంకా ఇందులో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయనండి. చూడండి, ఇప్పుడు అంతా యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ అనేది ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు మూట పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనము ఒక 10 మినిట్స్ మగ్గించేసుకోవాలండి. అప్పుడు ముక్క అనేది మంచిగా ఉడికిపోతుంది. వాటర్ అనేవి కూడా కొద్దిగా దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు మనకి కావాల్సినంత కారంని వేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసి ఇంకో 5 మినిట్స్ ఉంచేసేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీ రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా దగ్గరకు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో తగినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్కి అయితే ఒక 2.5 స్పూన్ కారంని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ మనము ఉడికించుకుంటే కారం వేసాం కదా, అది కూడా ముక్కలకంతా మంచిగా పట్టేసుకుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనే ముందు మనము ధనియాల పొడిని అయితే వేసేసుకోవాలి.
మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ మనకి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా. అంతే అండి, కూర అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైనుండి కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, సూపర్ అండ్ స్పైసీ ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయినట్టే. మంచిగా మనం పూరీలతో కానీ, బగారా రైస్లోకి కానీ, జీరా రైస్తో కానీ, వైట్ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, గ్రేవీ అనేది కూడా మనకి థిక్గా వచ్చేసింది. థిక్ గ్రేవీ కావాలని అనుకుంటే ఒకసారి ఈ మెథడ్లో ఫాలో అవ్వండి. అంతే అండి, పై మీద కొత్తిమీర చల్లేసేసుకున్నాను, స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. మేమైతే పూరీ కాంబినేషన్తో మటన్ కర్రీ అయితే చక్కగా ఎంజాయ్ చేసాము. అలాగే మధ్యాహ్నం లంచ్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి పూరీ మటన్ కర్రీ తీసుకున్నాము. మధ్యాహ్నం లంచ్లోకి అయితే సింపుల్ జీరా రైస్ చేసేసానండి. జీరా రైస్తో మటన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ నేను జీరా రైస్ అయితే పోస్ట్ చేశాను వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. చూసారు కదా, థిక్ గ్రేవీతో సూపర్గా ఉంది. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి, మా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎమ్మి మటన్ కర్రీతో అయితే కంప్లీట్ చేసుకున్నాము. చూడండి ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిందో, గ్రేవీ కూడా థిక్గా ఉంది, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.